రమణ గారు నమస్కారం అండి. ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. సార్ ఏమీ లేదు, ఎలక్షన్ ఇంకొక 15-20 రోజులు ఎలక్షన్ రాబోతా ఉంది కదా, వాట్ యూ హ్యావ్ టు మెసేజ్ ఏమి ఇవ్వదలుచుకున్నారు? మీరేం చెప్పదలుచుకున్నారు? నువ్వు చదువుకున్నావా? నేను చదువుకున్నా. ఎవరికి వేస్తావు ఓటు అది చెప్పు. నేనా సార్? నేను నువ్వు చదువుకున్న వాడివి, ఎవరికి వేస్తావు ఓటు? సార్ నేను ఎవరికి వేస్తాను? నేనేం చెప్తాను. నేను చెప్తా సార్. నేను మంచి కోటేస్తాను, పథకాలు ఇచ్చే వాళ్ళు కోటేస్తాను. పథకాలు కాదు, నీ లైఫ్ వద్దా? నువ్వు బ్రతకొద్దా? అంటే ఈ రోజు సెల్ఫ్ చూసుకుంటున్నాను సార్. నేను భవిష్యత్తు చస్తావు రేపు. నీ పిల్లలు నువ్వు దేశాన్ని ఎవరు ఉద్ధరిస్తారు? ఎవరి గురించి నాకేంది సార్? ముందు నాకు నా పిల్లలు చదువుకోవడానికి డబ్బులు ఇస్తే చాలు. ఎవరు ఇస్తారు? సరిపోతా? జగన్ ఇస్తున్నాడు. అలాగైతే చస్తావు రేపు పొద్దున. ఎందుకు సార్? నువ్వు కాకపోతే చదువుకునేవాడు, బుద్ధి ఉండేవాడు ఎవడే ఏడండి వాడికి? నీకు బుద్ధి లేదు, బుద్ధి లేదు. నీ ఏమైనా ఆలోచన జ్ఞానం ఉందా? బుద్ధుంటే గతంలో మీ వైజాగ్ వాళ్ళు భర్తను ఎందుకు గెలిపించుకోలేకపోయారు? వేశారు కదా, అలాగే కాదు, వేశారు కదా, నేరంగా ఓడిపోయాడు అతను. మళ్ళీ అవకాశం గ్యారెంటీ 2 లక్షల మెజారిటీతో నెగ్గుతాడు భర్త. ఐడియా ఉందా భర్త గారు? తెలుసు. ఎందుకు లేదు? ఈయన చాలా జన్నులు. చెప్తున్నా అంటే నిజం, నాకు తెలుసు కదా. ఈయన అంతా 2 ఏళ్ళ నుంచి అందరికీ మెడికల్ ఫ్రీ క్యాంప్ అన్ని చేస్తున్నాడు కదా. కరోనా టైంలో కూడా బాగా చేస్తున్నాడు కదా. ఆయనకి ఇవ్వకపోతే ఇంకెవరికి వేస్తారు? బొత్స ఝాన్సీ గారు ఉన్నారు కదా. పిచ్చి వదలండి వాళ్ళు. నెంబర్ 1 దొంగలండి వాళ్ళు. వాళ్ళు ఎలాగేస్తారు? మీరు అన్ని వాళ్ళవేనండి. మీకు ఎక్కడండి? మీ క్యారెక్టర్ ఉంటే ఏరండి. జగన్కి అనేది మీ నిజంగా మీకు క్యారెక్టర్ ఉంటే ఏరండి. గొంతులండి. ₹1 ఇచ్చాడు, ఒక ఉద్యోగం ఇచ్చాడు ఎవరికైనా? ఒక డిఎస్ ఇచ్చాడా? ఏమి ఇచ్చాడు? చదువుకునే పిల్లలు రోడ్డు మీద తిరుగుతున్నారు. ఈవెన్ ఆర్టీసీ డబ్బులు పట్టుకుపోతే 7,000 కోట్లు కావాలట. ఏం చేస్తాడు మీకు? మళ్ళీ అడిగేస్తానంటారు. విశాఖపట్నం మరి మీకు రాజధాని వస్తుందని మళ్ళీ రాజధాని గాడిది గుడ్డ. వాళ్ళు ఇచ్చి వాళ్ళు బొలవమని వేస్తే 30,000 మంది అది మానేసిస్తాడా? మొట్టమొదటి రాజధాని వస్తుంది. వేరే ఏమి ఇచ్చాడు? ఏం చేశాడు ఈ 5 ఏళ్ళలో విశాఖపట్నానికి? ఏదో అప్పు తీసుకొచ్చాడు 1000 కోట్లు. మొన్న కంపెనీ తరిమేశాడు. వెళ్ళి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మన అది ఉంది కదా లులు, మళ్ళా మొత్తం మధురవాడలో ఉండే కంపెనీ ఖాళీ చేస్తారు. చూడండి, మీకేం బుద్ధి ఉన్నోడు ఎవడు ఏడండి? జగన్కి వేసాడంటే వాడు పెద్దవాళ్ళు అయితే దొంగ బుద్ధు, డబ్బులు కక్కుర్తి వేస్తున్నాడండి. మనిషి అనేవాడు వేయలేడండి. అంటే ఎవరు ఇస్తున్నారు ఇన్ని డబ్బులు? అప్పులు తెచ్చిస్తున్నాడు కదా. అప్పులు ఇస్తే ఎవడు తీరుస్తాడు? డబ్బులు అందరూ ఇస్తారండి, వాడు ఇస్తాడు. కాకపోతే ఈ రూపంలో ఎప్పుడు వాడు మిగతావన్నీ తీసి ఇవి ఇచ్చాడు. వాళ్ళు కూడా ఇస్తారు. ఆల్మోస్ట్ డబ్బుల విషయంలో ఒకటే వస్తుంది. వీడంతా విధ్వంసం అండి. 0 3 క్యాపిటల్ అన్నాడు. ఎక్కడైనా ఒక రోడ్డు వేస్తాడా? ఒక బిల్డింగ్ కట్టాడా? ఎందుకని వైజాగ్లో ఇంత అన్రెస్ట్గా మాట్లాడుతున్నారు? గురించి పిచ్చి అంటే చదువుకునే బుద్ధి ఉన్నవాడు ఎవడైనా వేయడండి. అది బుద్ధి ఉన్నవాడు ఎవడు వేయడు. నిజంగా మీకైనా బుద్ధి ఉంటే ఆలోచించండి. ఒక రోడ్డు లేదండి. ఆటోలో వెళ్ళి చేస్తారు. మీరు ఉన్నారు, ఆటోలు వెళ్తారు, రోడ్లు బాగాలో మీరే చేస్తారు. మీకే కాళ్ళు చేయి ఇరుగుతుంది. నాకు రాదనుకుంటున్నాను అనుకుంటా. డబ్బులు వచ్చే కాదు, నీ కాళ్ళు చేయి ఇరిగి చేస్తావు. ఏ రోడ్లు బాగుంటాయండి? ఇక్కడ సిటీలో కొద్దిగా వేసాడు, పల్లెటూరులో అయితే ఏ రోడ్డు బాగలేదు. ₹1 చూపెట్టాయా? మొత్తం స్టేటు ఎకానమీ ఎంత? నాకు A to Z తెలుసు. నువ్వు నన్ను అడుగు, రాంగ్ పర్సన్ అడుగు. నేను కడిగేయగలను అన్ని రకాలుగా. నేను జగన్ ఇష్టం లేదు కాబట్టి ఇష్టం కాదు. ఎవరు చేశారు సార్ ఇన్ని పథకాలు? ఎవరు చేశారు సార్ ఇన్ని డబ్బులు? జనాలు అడుగుతున్నారు సార్. నేను అంటలా, జనాలకు పథకాలు ఇచ్చాడు. తెలియని వాళ్ళు. నీకు వాళ్ళకి తేడా ఏంటి? ఎవడు ఎలా పోతూ పని నాకు ఇచ్చాడు చావుని అంటాను. ఆడు బాగానే చేస్తాడు. రేపు పొద్దున్న మీ ఆటో బాగోలేదు, అది రోడ్లు బాగోలేదు, అది పంచర్ అయింది, నీ కాలు ఇరిగింది, చేస్తావు. దీనికి జరిగేది రిజల్ట్ అదే. నీ చావు నువ్వు కోరుకుంటున్నావు. ఉండి తీరాలి. అదే ఉండాలి. అదే ఉండకూడదు కదా. నీ పిల్లలు ఇప్పుడు ఎంతండి గంజాయి కంట్రోల్ చేయాలి. అంతా డ్రగ్స్. పిల్లలు అందరూ చస్తున్నారండి. నువ్వు చూసావు ఇప్పుడు డ్రామా, కోడికాదు డ్రామా. ఇప్పుడు ఈ డ్రామా ఆడాడు. వాళ్ళ ఎవరు పిల్లలు, తల్లులు పిల్లలు డబ్బులు తీసుకొచ్చారండి సారాలు ఇచ్చి. ఆడే రాయిస్తారని చెప్తాడు పోలీసుడు. అదంతా క్రాష్ వీళ్ళే క్రియేట్ చేస్తే సింపతి కోసం ట్రై చేస్తారు. ఇప్పుడు ఏంటి? వాళ్ళ అమ్మ నాన్నలు స్టేట్మెంట్ ఇస్తున్నారు, విన్నారా? వాళ్ళట డబ్బులు ఇచ్చి సారా ఇచ్చారు, మమ్మల్ని అన్యాయం చేసేస్తున్నారు. చెప్పిన దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చే అవకాశం లేదండి. మళ్ళీ గెలిస్తే మీకు నువ్వు చావాల్సిన నెంబర్ 1 నువ్వే. నీ పిల్లలు పోతారు, ఎవరో అక్కర్లేదు. నీ పిల్లలు, నీ ఫ్యామిలీ అంతా మట్టి కొట్టుకుపోతుంది ఓట్లేస్తే. ఖచ్చితంగా
సెన్స్ ఉంది వాళ్ళు ఈరోజు డబ్బులు వచ్చాయండి మీకు సెన్స్ ఉందా సార్? ప్రజల విజ్ఞత ఆలోచిస్తారా? ఆలోచించాలా? ఏం మెసేజ్ ఫైనల్ ఆలోచించాలి. చెప్పండి. వాట్ యు హావ్ టు గివ్ మెసేజ్ ద సొసైటీ? సొసైటీకి విల్ గివ్ మెసేజ్. నేను జగన్మోహన్ రెడ్డి తప్పానంటలా, ఓట్లేసిన జనాలది తప్ప చెప్తాడు. అదే ఎవరైతే దేశాన్ని మీ స్టేట్కి అభివృద్ధి చేస్తాడు, మీ పిల్లలు బాగు చేస్తాడు, వాడికి వేయండి. అంతే. ఈరోజు డబ్బులు వస్తాయి పోతాయండి. మీ పిల్లల భవిష్యత్తు గంజా పోయి చస్తుంటే ఏంటి? ఎందుకే నీకు డబ్బులు ఎవరికి కావాలి? మీరు ఇక్కడ ఉన్న షాప్ వాళ్ళు, లేబర్ వాళ్ళు అందరూ కూడా మాకు జగనే కావాలంటారు అంటారు. ఆ డబ్బులు ఇస్తాడు తింటాడు. వాళ్ళకే ఉంది. రేపు డబ్బులు లేదని మీకు కోపం? చిచ్చి నాకు డబ్బులు వద్దు. నేను రేషన్ కార్డు ఇప్పుడు తీసుకోలేదండి. ఇప్పుడు రేషన్ కార్డు కూడా తీసుకోలేదు అండి. మీరు ఏం కోరుకుంటున్నారు? సెక్యూర్ గవర్నమెంట్ ఏంటి? డెవలప్మెంట్ ప్రజలకు రాజధాని కోరుకుంటున్నారా? రాజధాని ఆటోమేటిక్ వస్తుందండి. ఇది ఒకటే. ఇది ఎందుకు రాజధాని? ఆల్రెడీ ఇది క్యాపిటల్. ఇది ఆటోమేటిక్ ఫైనాన్షియల్ క్యాపిటల్. ఆటోమేటిక్ వస్తాయి. ఇప్పుడు చంద్రబాబు రానియండి, వాడు ఇది ఇమ్మీడియట్గా ఐటీ హబ్ అవుతుంది. ఆటోమేటిక్ ఈ 4 years లో డెవలప్ అవ్వలేదు. మీకు కనపడుతుందా? జీరో. పేదవాళ్ళు మనిషి అనేవాడు ఎవడ వేయడండి. విశాఖపట్నం చదువుకునేవాడు మనిషి అనేవాడు ఎవడ వేయడండి. ఏడో వాడు 4 డబ్బులు వచ్చేస్తున్నాయి, తినేస్తున్నాను, ఇలా చేస్తే ఆ కేసులు అవుతాయండి. మనిషి అనేవాడు క్యారెక్టర్ ఉన్నవాడు ఎవడ వేయడండి. నేను ఈరోజు చెప్తున్నాను. నేను ఫర్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ రెడ్డి బై క్యాస్ట్. రెడ్డి క్యాస్ట్ సంబంధం లేదు. నా క్యాస్ట్ నా వెధవారిని నేను చేస్తే చచ్చేది మన జనాలండి. మీరు నాకు ఆ దొంగ బుద్ధి ఉంటే నేను వాడికి జగన్కే వేస్తాను. అలాంటి మా బంధువులందరూ అలాగే అంటారు, తిడతాను వాళ్ళందరినీ. బుద్ధి లేదు. కాకపోతే వాళ్ళు చాలా మంది చదువుకునే వాళ్ళు ఒప్పుకుంటారు. మారారంటారా? మా ఎగ్జామ్ మారారు కదా. ఒక్క షెడ్యూల్ క్యాస్ట్ రెడ్డిలో తేడా లేదండి. మిగతా వాళ్ళందరిలో ఉంది. SC/STలో అందరూ మారారు. వాళ్ళు కూడా మారారు. ఈవెన్ బ్రాహ్మణ్స్ ఇంతమంది యాంటీ చౌదరి ఫీలింగ్లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు వాడు బొక్క మీద బాగుపడిపోతుంటే ఏం చేస్తాడు? వాడు చౌదరి ఫీలింగ్ ఏం చేస్తాడు? వాడు బ్రాహ్మణ్స్ ఇంతమంది డెడ్ ఎగ్నిస్ట్ ఉండేవాడు. నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ అందరూ ఎవరు ఇప్పుడు ఈ పేరు చెప్తేనే వండిపోతున్నారు. తెలుసు మనిషి అండి. ఆలోచించండి, కొద్దిగా ఆలోచించమ్మా. చెల్లెలు కూడా రోడ్ల మీదకి వచ్చేసారు. మీరు చెప్పాను పోనీ ఆమె ఏ రీజన్ వచ్చింది చెప్పాను. అవన్నీ ఓపెన్ ఫ్యాక్ట్స్ అండి. వాడు సొంత చిన్న చంపలో నీకు డబ్బులు ఇచ్చేస్తాడు, తిరిగి ఇచ్చేస్తాడా? నీకు 10 రూపాయలు ఇస్తే వాడు 1000 రూపాయలు లాగేస్తాడు. అంతే. పథకాల రూపాయలు కూడా వాడు బందిపోటు దొంగ అండి. మీరు పాత సినిమాలు చూస్తారా? మీసాలు ఉంటాయి, గంట ఉంటుంది, ఒక గంట ఉంటుంది ఇక్కడ. వాడి పేరు ఏంటి? మొత్తం అందరి దగ్గర దేవుడు పూజిస్తాడు, దేవుడు అంటాడు. మొత్తం డబ్బులు దోచుకొని కొందరికి ఇస్తారండి. కుక్క బిస్కెట్లు వేసినట్టు వేసేస్తాడు. అంతే. అదే జరుగుతుంది. ఆ బిస్కెట్లు మీరు తినేసి విశ్వాసంగా వేయండి. మొత్తం పోయింది. మొత్తం రేపు పొద్దున మీ పిల్లలు మట్టి కట్టుకుపోతారండి. నీకు ఒకటే లెక్కండి. ఈరోజు నువ్వు ఓటేస్తే నీ కొడుకులు నీ ఫ్యామిలీ మట్టి కట్టుకుపోతారు. నేను ఈరోజు చెప్తున్నాను, నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు అడిగా కాబట్టి చెప్తున్నాను. నీ ఏమైనా విజ్ఞత ఇది ఉంటే మళ్ళీ జగన్ కలిస్తే జనాలకు విజ్ఞత లేనట్టే కదా. కేవలం లేదు. ప్రజాస్వామ్య తీర్పు ప్రజలదే కలిపి అలా కాదు. నేను అనుకున్నది క్రిస్టియన్. 2 దొంగలు నిలబడతారు, ఓటు హక్కు మీది. 2 దొంగలు నిలబడతారు లేదా 3 దొంగలు నిలబడతారు, 3 దొంగలు నిలబడతారు. ఓటు హక్కు మీది. ఓటు వేయాలి. ఓటు మీది. మీరు ఓటు వేయకపోతే చాలా ఇట్స్ ఏ క్రిమినల్ క్రైమ్ అని చెప్పి అంటారు. ఇట్స్ ఏ క్రిమినల్ అఫెన్స్ అంటారు. అప్పుడు ఓటు నేను 3లో ఎవరికి వేయాలి? మంచి దొంగకి. ఎవడ మంచి దొంగ అండి? దొంగ అంటే ఇంకా మంచి ఏమిటండి? దొంగతనం మంచిదా? కాదు. మరి ఇంకెందుకు మంచి దొంగ ఎక్కడ ఉంటాడండి? అవునండి, అవును. జేబు కొట్టేవాడి దగ్గర మీరు జేబు కొట్టి ఆఫ్ చేస్తే వాడు పీకేకి వస్తాడు. అప్పుడు అంచేది మీరు వదిలేస్తున్నారు. అంచేది వాడు మంచి దొంగ అంటారా? మరి ఇంకెందుకు? ఎట్లా చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ కావాల్సింది రాజకీయ ప్రక్షాళనం కాదు, ప్రజా ప్రక్షాళనం. ప్రజలు మారాలి, రాజకీయ నాయకులు మారరు. మారరు కాబట్టి రాజకీయంలో చేరుతున్నారు. ప్రజలు మారాలి, ప్రజలు మారరు. వాళ్ళు వేసే ముష్టి బిస్కెట్లకు ఎంతకాలం కక్కుర్తి పడతారో ప్రజలు, అప్పటిదాకా ఈ రాజకీయాలు మారవు. అది తెలిసిందా? మీరు లంచం తీసుకోకుండా మీరు ఓటు వేస్తున్నారా? అప్పుడు మీరు వాడిని అడిగే హక్కు మీకు ఎక్కడి నుంచి తెలిసింది? లేదు కదా. ఉచితాలు అంటారు ఎంతసేపు? సరే, ఉచితాలు పథకాలు ఇవన్నీ బాగున్నాయి. ఎవరికి ఇస్తున్నారండి? ఎంతసేపు భారతదేశంలో దళితులు, క్రైస్తవులు, మైనారిటీలు, ఈ 3 తప్ప ఇంకెవరు లేరా? చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళకి ఎక్కడ అందుతున్నాయండి?
అంటే వాళ్ళు ఉద్యోగాలు ఎక్కడ చేసుకుంటారు. ఏంటి ఉద్యోగాలు చేస్తారు వీళ్ళు చేయట్లేదా? ఆగండి, ఒక ఇప్పుడు సపోజ్ ఇంకోటి ఉన్నాడు, ఎవరు లేరు, వాళ్ళకి ఏ ఉద్యోగాలు చేస్తారు? ఏం ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి? ఇక్కడ ఉద్యోగాలకు హైదరాబాద్ వెళ్తున్నారు, పూనా వెళ్తారు, బెంగళూరు వెళ్తారు, వైజాగ్లో ఎవడంటే ఉద్యోగం చేస్తున్నాడు? అంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వలేదు. ఎక్కడైంది చెప్పండి మీరు? ఎక్కడైంది? ఉన్న ఎంప్లాయ్మెంట్ పీకి పారు దొరికితే మీరు చెప్పిన దాని ప్రకారం ఎవడో ఓటు వేయకూడదు కదా. అదే నేను అంటున్నాను కదా, నేను అదే అంటున్నాను. మళ్ళీ ఓటు మీ జన్మ హక్కు, మీరు చాలా నేరం చేస్తున్నారు, ఓటు వేయకపోతే మళ్ళీ మీరే అంటున్నారు కదా. అంచేత ఇంక ఓటు వేయడానికి ఆప్షన్ లేదు. వీడు ఓటు వేయకపోతే మీరే వేసి గెలిపిస్తారు. ఇప్పుడు 100 ఓట్లు ఉన్నాయండి, 100 ఓట్లు 60 ఓట్లు మీవండి. ఎవరివి? కార్యకర్తలవి. ఈ కార్యకర్తలు ఉంటారు చూసారా, శుద్ధ దౌర్భాగ్యులు. నేను పేరు చెప్తున్నాను, దగులు బాధ్యులు. ఎందుకు తెలిసిన? ఒక బిర్యానీ ప్యాకెట్కిను, ఒక గ్లాసులు మజ్జిగకిను వాళ్ళ వెనకాల బయలుదేరుతారండి ఈ కార్యకర్తలు. వాడికి పని బొక్క ఏం లేదా కార్యకర్తకి? అసలు ప్రతి రాజకీయ నాయకుడిని ఏ కార్యకర్త లేకుండా వదిలేయమనండి. ఎవరే నువ్వురా నిలబడుతున్నా, నీ చావు నువ్వు చావని ఎవడు వెళ్లకుండా ఆపండి. వాళ్ళకి ఎందుకండి అంత కాన్వాయిలు? వాళ్ళ వెనకాల జెండా ఇచ్చుకుని వీళ్ళందరూ పని. వర్గాలు ఉన్నాయండి, పథకాలు తీసుకున్న వాళ్ళు. ఆయన క్లియర్గా చెప్తున్నాడు, 80% నేను పథకాలు ఇచ్చాను కాబట్టి ఆ కృతజ్ఞత నా మీద చూపించండి అని అంటున్నాడు. దానికి ఏం సమాధానం చెప్తారు మీరు? ఎవరికి ఇస్తున్నాడు? ఎవరి డబ్బు ఎవరికి ఇస్తున్నాడు? ట్యాక్స్ పేయర్స్ ఎవరు? లాభం పొందుతున్నది ఎవరు? ఈ రెండు నాకు చెప్పండి. నాకు అవును సార్, వాళ్ళకి తెలియదు. అది బిలో పవర్టీ లైన్ కూడా అప్గ్రేడ్ చేయాలి కదా. ఏమిటి బిలో పవర్టీ లైన్? పవర్టీ లైన్ బిలో పవర్టీ లైన్ అన్నారు. వాట్ ఇస్ ద థంబ్ రూల్? బెంచ్ మార్క్ చెప్పండి నాకు. బెంచ్ మార్క్ మీరు కార్లో తిరుగుతున్నాడు, సైకిల్ మీద తిరుగుతున్నాడు, కనీసం వాడిని బండి మీద కన్నా తీసుకురాలి. అదే సమస్య. వీళ్ళు ఇచ్చే నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఎక్కడ ఏమిటి అని అడగండి, అడ్రస్లు అనవసరం. వద్దులేండి. ఒక అపార్ట్మెంట్ వాచ్మెన్ ఉన్నాడు చెప్పండి. ఉదాహరణకి. ఆ వాచ్మెన్కి 10,000 జీతం ఇస్తారు. ఓకే, యావరేజ్ 10,000 జీతం, రైట్? ఆ షాపులన్నీ వాడు తుడుచుకుంటూ అది వాడి వృత్తి అండర్లైన్ చేస్తున్నాను, ప్రొఫెషన్ చేసుకుంటూ ఇంకో 10,000 సంపాదించుకుంటున్నాడు. అవునా? 20,000. వాడికి పథకాల పేరుతో డబ్బులన్నీ వస్తున్నాయి. మాట లేదు, వాడు ఆ పని చేసుకున్నాడు, ఈ పని చేసుకుంటున్నాడు. ఇప్పుడు పావర్టీ లేని ఎవడు చెప్పండి నాకు? ఇచ్చేవాడా? మీకు వస్తున్నాయి 50,000? చెప్పండి. మీరు తిరుగుతున్నారు రోడ్డు మీద, మీకు వచ్చే 50,000. నేను అడిగారు కాబట్టి నేను ఓపెన్గా చెప్తున్నాను. ఇక్కడ 2 డివిజన్స్ ఉన్నాయండి. మిడిల్, అప్పర్ మిడిల్ ఒక సెగ్మెంట్, లోయర్ మిడిల్ క్లాస్ మాస్ ఒక సెగ్మెంట్. వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారంటే జగన్ రాబిన్ హుడ్, పెద్దోడిని కొట్టి మాకు పెట్టాడు. నేను అబ్జర్వ్ చేసి చెప్తాను, ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు ఎనీ పార్టీ. ఆ డివిజన్ బాగా వచ్చింది. మీరు ఇప్పుడు దీన్ని ఎలా ఓవర్కమ్ అవ్వగలరు చెప్పండి? రేపు పొద్దున అదే పరిస్థితి జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అభివృద్ధి చేస్తానని చెప్పట్లా, పోలవరం తెస్తాను, స్టాటస్ తెస్తాను, రైల్వే జోన్ తెస్తానని ఎక్కడ చెప్పట్లా. ఏం చెప్తున్నాడు ఆయన? నేను పథకాలు ఇచ్చాను, మళ్ళీ పథకాలు ఇస్తాను, ఇంతకంటే ఎక్కువ ఇస్తా, నాకు గెలిపించండి. దీనికి మీ ఆన్సర్ ఏంటి? ఎవరికి ఇస్తున్నారు? అదే నా ఆన్సరు. ఎవరి పథకాలు ఎవరికి పెడుతున్నాడు?